భాష అందరికీ ఒకలా అర్థమైతే చంద్రబాబుకు పచ్చ మీడియాకు మరోలా అర్థం అవుతుంది. చొక్కా చేతులు మడవాల్సిన సమయం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. అయితే అది చంద్రబాబుకు మరోలా అర్థమైంది. ఎన్నికల బరిలో దిగటానికి సిద్ధం కండి అని కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి ఉత్తేజపరిస్తే చొక్కా మడతలు పెట్టండి అంటూ హింసను ప్రేరేపించేలా ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానాలు చేస్తున్నారని, అందువల్లనే వైకాపా రౌడీ మూకలు పాత్రికేయులు పత్రికా కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీడియాపై దాడులు పెరిగాయని, ఇవన్నీ ప్రభుత్వ ప్రేరేపితాలేనని విరుచుకుపడ్డారు. నిజానికి ప్రభుత్వంపై పత్రికల దాడి కూడా అదే స్థాయిలో పెరిగిన వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించినట్టు లేదు. దాడుల్ని అడ్డుకోవడం, నిందితులను పట్టుకుని కఠిన శిక్షలు పడేలా చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. లేఖ రాసే బాబు హక్కును ఎవరూ కాదనలేరు. అయితే పైత్యం ప్రకోపించి వికృత చేష్టల గురించి కూడా, మీడియా చేస్తున్న వికృత చేష్టల గురించి కూడా చంద్రబాబు ఎప్పుడైనా ప్రస్తావించి ఉంటే బాగుండేది. తమ కార్యాలయాల మీద దాడికి మూల కారణం ఏమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈనాడు పత్రిక యాజమానికి ఉంది. వ్యాపారాన్ని పాత్రికేయాన్ని కలగలుపు చేసి సుప్రీంకోర్టు చీవాట్లు తిన్న రామోజీరావు ఇప్పుడు పాత్రికేయాన్ని రాజకీయాలను కూడా కలగాపులగం చేస్తున్నారు. తమ పత్రికపై దాడి ప్రపంచం మొత్తం మీద పత్రికా స్వేచ్ఛపై దాడిగా చిత్రీకరిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారిపైన, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ పైన వచ్చిన విమర్శలను కూడా అదే స్థాయిలో ఈనాడు ఎదుర్కొంది. అంటే వారు ఇచ్చిన తీర్పులు, వారి నిర్ణయాలను ప్రజలు ప్రశ్నించినప్పుడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు, అప్పటి ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు లేఖ రాసినప్పుడు ఒక ఉద్యమంలాగా జగన్మోహన్ రెడ్డి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు తీసుకోవాలని ఉధృతంగా ప్రచారం చేసింది. అయితే వ్యవస్థల్లో కీలక పదవుల్లో ఉన్నవారు వ్యవహరించిన తీరును తెలుగు ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందుకనే ఈనాడు విమర్శలకు ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం ఈనాడు కార్యాలయంపై ఎందుకు దాడి జరిగిందో అన్ని వివరాలను వెల్లడించకుండా ఎక్కువగా లొల్లి చేస్తున్నారు. ఈనాడు కార్యాలయం మీద పాత్రికేయులపైన వైకాపా మూకదాడులకు పాల్పడటంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు బగ్గుమన్నాయట, వెల్లువెత్తాయట. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. ఏదో టోకెన్గా చేస్తారు, ఇదేదో అద్భుతం జరిగిపోయినట్లు, ప్రజా జీవితం స్తంభించిపోయినట్లు ఈనాడు కూడా రాస్తూ ఉంటాడు. ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటపెడుతోందని అక్కసుతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు అంశం ఏమిటో చెప్పకుండా రకరకాల స్పిన్నింగ్ అండ్ వీవింగ్ చేయటం రామోజీరావుకి అలవాటే. అధికార పార్టీ నాయకులు తప్పులను ప్రశ్నిస్తూ అక్రమాలకు వెలికితీస్తున్నందున దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇందుకు కారకులైన నేతల పని పట్టాలని పిలుపునిచ్చారు. కానీ ఆ నేతల వెర్షన్ కూడా తీసుకుని, లేకపోతే వారు ఎదురు సవాళ్ళు చేసినప్పుడు వాటి కూడా ప్రచురిస్తే అప్పుడు పాత్రికేయ విలువలను కాపాడినట్లు అవుతుంది. ఆ విషయం ఈనాడు గుర్తించడం మంచిది. అయితే వృత్తి ప్రమాణాలు పాటించని పాత్రికేయులు, రాజకీయ పార్టీలకు తైనాతీలుగా మారి వాస్తవాలు ప్రచురించని పత్రికల గురించి, వాటి ప్రమాణాలు పెంచడానికి పాత్రికేయ వృత్తి సంఘాలు చేసిన కృషి గురించి వివరించగలిగితే మరింత బాగుంటుంది. రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురుగా నిర్వహించిన ఆందోళన తెదేపా, జనసేన, కాంగ్రెస్, సిపిఎస్, సిపిఎంతో పాటు ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, గిరిజన విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. పత్రికల కవరేజ్ ఎష్యూర్డ్, టీవీ ఛానల్స్లో కవరేజ్ ఎష్యూర్డ్ కాబట్టి చేస్తూ ఉంటారు. దాడులను ముక్తకంఠంతో ఖండించారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీ, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రాలను ఇచ్చారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా డిమాండ్ చేయటం చాలా సబబుగానే ఉంటుంది. కానీ పత్రికల్లో వచ్చే స్కరీలియస్ రైటింగ్, ఎల్లో జర్నలిజాన్ని అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు చేసినప్పటికీ వాటిని అమలు చేయలేక తడబడుతున్నది. ఈ విషయంలో కూడా అంతే తడబాటు ఉంటుంది.
ఈనాడు వారు గుర్తించాలి. అయితే పత్రికా యాజమాన్యమే 1970 దశకంలో పాత్రికేయులపై దాడి చేసిన చరిత్ర ఈనాడు పత్రికకు కూడా ఉన్నదన్న వాస్తవం నేటి తరం జర్నలిస్టులకు అంతగా తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ఆందోళన చేస్తున్న పాత్రికేయులు, వారి మద్దతు ఇస్తున్న రాజకీయ నాయకుల అసలు రంగు తెలుగు ప్రజలు గుర్తించారు. తగిన సమయంలో తగిన శాస్తి వారందరికీ చేస్తారు.